మన బుద్ధి సరిదైందైతే అన్ని మంచి కళలు వస్తాయి. మన ఆలోచనలు మంచివి కాదు, మన తలంపులు మంచివి కాదు, మనం ఆలోచించే విధానాలు మంచివి కాదు. మరి కళ్ళు ఏమొస్తాయి? అవే వస్తాయి. కాబట్టి బైబిల్ అయితే క్లారిటీగా చెప్తుంది, సంఘములో చేర్చబడిన ఈ గుంపు ప్రత్యేకపరచబడినది, పరిశుద్ధపరచబడినది, విలువ పెట్టి కొనబడినది. ఈ దేహములన్నిటిలో కూడా ఎవరి నివాసం ఉంటున్నాడంట? పరిశుద్ధాత్మ దేవుని నివాసం ఉంటున్నాడంట. ఇంత ఇలాగ ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిలోనికి సాతాను రావడం అంటే నేనైతే నమ్మను. ఏం పెట్టారా? ఆమడ దూరాన్ని ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. ఎందుకు? నేను లోకము నుండి ప్రత్యేకింపబడ్డాను, పెట్టి కొనబడ్డాను, ప్రత్యేకింపబడ్డాను. నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు. ఎంత భాగ్యం, ఎంత ఆధిక్యత, ఎంత ఘనత వచ్చిన తర్వాత సాతాను కూడా వచ్చే అవకాశం ఏ విధంగా, ఎలా, ఏ పరిస్థితిలో ఉంటుంది? అసలు ఛాన్సే లేదు.